కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికను అధికార పార్టీ సవాల్గా తీసుకుంది. మరోసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ఒకవైపు మంత్రులకు బాధ్యతలు అప్పగిస్తూనే మరోవైపు బీసీ సంఘాల నేతలతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. కుల గణన లెక్కలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సీఎం వారికి సూచించారు. బీసీ ఓటర్లే లక్ష్యంగా ఎన్నికల్లో విజయం సాధించేలా కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. డీటెయిల్స్ ఈ స్టోరీలో. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అభ్యర్థి గెలుపు కంటే పార్టీ ప్రభుత్వ ఇమేజ్కు పెద్ద సవాలుగా మారిందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ ఎన్నికల ఫలితాలు 13 నెలలు హస్తం సర్కార్ పనితీరుకు విద్యావంతులు ఇస్తున్న తీర్పుగా భావించవచ్చనే చర్చ రాజకీయ విశ్లేషకుల్లో ఉంది. మరోవైపు ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో పార్లమెంటు ఎన్నికల్లో 4 బీజేపీ ఎంపీలు విజయం సాధించారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించకపోతే ఆ ప్రభావం భవిష్యత్తులో జరగనున్న ఎన్నికలపై పడే ప్రమాదం ఉంది. అందుకని మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా లీడర్లు కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే గుర్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో జిల్లా మంత్రి శ్రీధర్ బాబు, పొన్న ప్రభాకర్తో పాటు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పూర్తిగా ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. మండలం, జిల్లా కేంద్రాల వారీగా నేరుగా ఓటర్లను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక 7 మంత్రులకు ఛాలెంజింగ్గా మారింది. అక్కడ గెలవకపోతే అటు పార్టీకి, ఇటు వ్యక్తిగతంగా తమకు ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో ప్రచారాన్ని తీవ్రతరం చేశారు. 2-3 రోజులుగా జిల్లా ఇన్ఛార్జి మంత్రులు ఎన్నికల ప్రచారంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నేరుగా ఓటర్లను కలిసి పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరుతున్నారు. అయితే మెజారిటీ ఏరియాల్లో అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి టీంకు కాంగ్రెస్ లీడర్ల మధ్య సఖ్యత లేదని విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరోవైపు పట్టభద్రుల శాసనమండలి స్థానాన్ని కైవసం చేసుకోవడానికి కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఎన్నికల సమయం ఆసన్నం కావడంతో కార్యాచరణను ముమ్మరం చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య భీకర పోరు నెలకొంది. ఇరు పార్టీలు నువ్వానినా అన్న రీతిలో తెర వెనుక ఎన్నికల ఎత్తులు సాగిస్తున్నాయి. మండల ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయా జిల్లాల్లో ఏర్పాటు చేసే ముఖ్య సమావేశాలకు ఆయన హాజరయ్యేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు ఆదివారం నుంచి 3 రోజుల పాటు సమావేశాలు నిర్వహించడానికి ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఆయన ఎన్నికల ప్రచారం ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లపై రగడ కొనసాగుతోన్న తరుణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్లో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా హాజరయ్యారు. భేటీలో భాగంగా బీసీ రిజర్వేషన్లను, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాల కోసం మార్చి 1 నుంచి 5 వరకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యవహరించాల్సిన తీరుపై చర్చించినట్లు సమాచారం. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అంశంపై ఆ సామాజిక వర్గ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇకపోతే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సాధారణ ఎన్నికల కంటే ప్రచార స్పీడ్ ఎక్కువగా ఉంది. ఉత్తర తెలంగాణలో 45 అసెంబ్లీ స్థానాల్లో ఉన్న పట్టభద్రులకు సంబంధించి ఈ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికల తర్వాత జరిగే అత్యంత కీలకమైన ఎన్నికలు. దీంతో అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదేవిధంగా పార్లమెంటు ఎన్నికలలో సత్తా చాటిన బీజేపీ కూడా ఈ ఎన్నికలు మరింత కీలకంగా మారాయి. అయితే ఎప్పుడు ఎన్నికలు అనగానే సై అనే బీఆర్ఎస్ ఈసారి మాత్రం నై అంటోంది. దీంతో అధికార కాంగ్రెస్, బీజేపీతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థుల మధ్యనే పోరు నెలకొంది.
కాగా ఇక్కడ సుమారుగా 3,55,000 ఓటర్లున్నారు. పోలైన ఓట్లలో 51% వచ్చినా వారిని విజేతగా ప్రకటిస్తారు. ఈ క్రమంలో మొదటి ప్రాధాన్యత ఓటు తమకే వేయాలంటూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు అభ్యర్థులు. అయితే ప్రధాన పార్టీల అభ్యర్థులకు పోటీగానే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రచార శైలిని కూడా మార్చుతూ ప్రతి ఒక్క ఓటరును కలుస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ ఎన్నికలలో గెలిచిన పార్టీకి స్థానిక సంస్థలలో కూడా సానుకూల ఫలితాలొచ్చే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ కాంగ్రెస్కు జీవన్మరణ సమస్య. అదేవిధంగా తాము ప్రత్యామ్నాయ పార్టీగా చెప్పుకునే బీజేపీకి ఈ ఎన్నికలు ఎంతో సవాల్. అంతేకాకుండా ఇండిపెండెంట్లు కూడా భారీగా ఓట్లు చీల్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఈ చీల్చే ఓట్లు ఎవరి కొంప ముంచుతుందనే ఆందోళన ప్రధాన పార్టీలలో కనిపిస్తోంది.